వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 2 మంగళవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అసలు మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోతున్నాయా అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అయితే మీకు రేపటి రోజున కలగబోతున్నాయి. మరి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి రంగు కలిసి వస్తుంది, ఎటువంటి సంఖ్య మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 9 రోజులలోనే పరిష్కారం అనేది మీకు తప్పకుండా దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పినట్లుగా 100% తప్పకుండా జరుగుతుందండి. 9 రోజులలోనే మీకు పరిష్కారం తప్పకుండా లభిస్తుందన్నమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, నరదిష్టి, నరఘోష సమస్యలు, ఇంకా సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు ఎటువంటివి ఉన్నా కానీ మీరు గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరి యొక్క దినఫలితాల ఆధారంగా గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి, వీరికి బాగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఏంటంటేనండి, వీరి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి పనుల వల్ల కూడా మీకు అఖండమైనటువంటి అదృష్టం అనేది కూడా మీకు పట్టబోతుంది. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని తప్పకుండా మీరు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఎలాగ, అసలు ఏం చేయబోతున్నారు, అలాగే ఏ విషయంలో మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనుషులండి. పాపం అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి గొప్ప తెలివితేటలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటారనమాట. అంటే వీరిని దూరం పెట్టడం కానీ, అసలు వీళ్ళకి మంచి బుద్ధి లేదు అని ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఒక లీడర్ లాగా నాయకత్వ లక్షణాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసుకోలేరనమాట. అలాగే ఇక వీరికి ఏంటంటే కనుక నాయకత్వ లక్షణాలు అనేవి మొదటి నుండే పుష్కలంగా ఉంటాయండి. వీరు 10 మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పాలనుకోండి, ఎదుటివారు ఆ మాటని యాక్సెప్ట్ చేయరనమాట. అంటే చేస్తారు కూడా, కానీ ఖచ్చితంగా, ఎందుకంటే వీరు చెప్పేటువంటి మాట అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందండి. ఇక వీరి కళ్ళల్లో భయం అనేది కూడా అసలు ఉండదు. మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటి వాళ్ళు నమ్మేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు ఎదుటివారిని ఎప్పుడు కూడా కలలో కూడా అపాయం చేయాలని ఎప్పుడు అసలు ఊహించని కూడా అనుకోరు. పలానా వ్యక్తి ఇలా చేయాలి, పలానా వ్యక్తి ఇలా నష్టపోవాలి, అసలు కుళ్ళి ఏడవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అలా ఈ రాశివారు ఎప్పుడు కూడా అనుకోరనమాట. అలాగే భగవంతుని కూడా ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని. అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారిది మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ యొక్క రాశివారికి చాలా ఎక్కువగా భగవంతుడి ఆశీర్వాదం కలగబోతుందండి. మీ జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా, బాధలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీరు నిజంగా చెప్పాలంటే చాలా కష్టజీవులు. అంటే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు, కష్టాలను అనుభవించి పెరిగారు. ప్రతిదీ కూడా అంత తేలిగ్గా మీ చేతులకైతే దొరకలేదు. అలా చాలా కష్టపడి సాధించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కదా. ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని చెప్పి తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే పిల్లవాడు కింద పడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావాలని చెప్పి ఏడ్చి ఈ విధంగా అయితే సాధిస్తాడో, ఇప్పుడు కూడా మీరు కష్టపడి బాగా కోరుకున్నది ఎలాగైతే మీకు సాధించుకోవాలి, అలాగే మీరు కావాల్సింది ఏ విధంగా అయితే దొరకడం లేదో, మీరు భగవంతుడిని ఎంత గింజుకున్నా కూడా మాకు ఇది కావాలని మేము చెయ్యాలని చెప్పి అడిగినా భగవంతుడు మాత్రం మీకు తప్పకుండా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నమాట. ఆ నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఎంత పట్టుదలతో ఏ విధంగా కానీ క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కూడా కష్టంతో సాధించినటువంటి విజయాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తుంది. అయితే ఈ రోజున పూర్తిగా కనుక విభిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.
ఈ రోజున చాలా అంటే చాలా అన్ని విషయాలు చాలా ఈజీగా మీకు దొరికేస్తూ ఉంటాయి. అంటే డబ్బు కావచ్చు, లేదంటే అవకాశాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా ఏంటంటే కనుక మీరు ఈజీగా ఈరోజు మీరు అంటే ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీరు బయటపడేటువంటి యోగం అనేది ఈ రోజున మీకు ఉందన్నమాట. మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే, ఈ రోజున మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, ఆశీస్సులు అనేవి ఈరోజు బాగా పుష్కలంగా లభించబోతున్నాయంటే, వారు ఏదైనా కానీ అంటే అలాగే వారి యొక్క ఆశీర్వచనాలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు ఈరోజు మీకు బాగా చేస్తాయి. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈరోజు దక్కించుకోబోతున్నారు. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది ఈరోజు మీకు బాగా విపరీతంగా కలగబోతుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ, ఒక పని మొదలుపెట్టినా కానీ, వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ అందులో ఈరోజు మీకు విజయాలు అనేవి కనిపిస్తాయండి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున స్థల మార్పిడి కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటి నుండి కానీ వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని, కొత్తగా ఇంటికి మారాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలని రాశి వారికి స్థల మార్పిడి ఈ రోజున మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. మీకు అదృష్టకరంగా కూడా ఈ రోజున మారబోతుంది. అంటే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్గా అందులోకి మీకు ఉన్న దాంట్లోనే ప్రత్యేకమైనటువంటి సక్సెస్ అనేది ఈ యొక్క అంటే ఏదైనా కానీ అనుకూలించడం కూడా జరుగుతుంది. ఒక దాని తర్వాత ఒకటి మీకు శుభవార్తలు అనేవి తప్పకుండా వినబోతున్నారన్నమాట. అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా విపరీతమైనటువంటి శుభవార్త అయితే మీరు రేపటి రోజున తప్పకుండా వింటారు. అది మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిరిగేటువంటి ఒక శుభవార్త అనమాట. మీరు ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి మాకు ఈ ఫోన్ కాల్ వచ్చేటువంటి అంటే వారు మాట్లాడే మాటలు కానీ, లేకుంటే వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కానీ, ఏదైనా కానీ, వారు ఇచ్చేటువంటి ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు మేము వినాలి అనుకునేటువంటి ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో 100% మీకు రేపటి రోజున విపరీతమైనటువంటి ఆనందాన్ని తట్టుకోలేక మీరు 10 మందికి కూడా షేర్ చేసుకొని స్వీట్స్ కూడా పంచిపెట్టేంత ఆనందం అయితే మీకు రేపటి రోజున కలగబోతుందండి. అయితే మీకు ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష ఇవి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఒక నరఘోష వలన నరదిష్టి అంటేనే నల్లని రాయిని సైతం పగలగొడుతుందని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఆ సంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. మనం ఎంతైనా మనుషులమే కదండి, మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ సమస్యలు కూడా ఏంటంటే కారణం కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా కూడి చేస్తూ ఉంటుందన్నమాట. మన సమస్యలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, కానీ మనకు అర్థం కాదు. విపరీతమైన తలనొప్పి, వికారమైనటువంటి అంటే ఏదైనా కానీ బాధ కడుపులో ఇలా ఎప్పుడైతే కనుక మీకు అనిపిస్తూ ఉంటే కనుక మీకు నరదిష్టి అంటే కన్ను దృష్టి మీపై పడిందని అర్థం అనమాట. విపరీతమైన తలనొప్పి కానీ, లేకుంటే కాళ్ళు చేతులు గుంజడం కానీ, ఇంకా ఏదైనా ఒక రకమైనటువంటి బాధ అంటే ఏ సమస్య ఉండదు, కానీ మనిషికి ఏదో ఒక తెలియనటువంటి ఒక అంతు చిక్కనటువంటి ఒక మానసిక వ్యాధి అంటారు కదా, అలా కనుక మీకు ఉన్నట్లయితే మీరు వెంటనే మీరు నరదిష్టికి తగినటువంటి తప్పకుండా పరిహారాలు చేసుకోండి. అంటే నిమ్మకాయను కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పేసుకొని మనం బయట మనకు విసిరి పాడేయాలన్నమాట నిమ్మకాయ దిష్టితో, లేకుంటే ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఒక నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి. మీకు అంతా కూడా నరదిష్టి ఏది ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఆ నిమ్మకాయ మీరు ఇంటికి వచ్చేలోపు ఆ నిమ్మకాయ తిరిగి మళ్ళీ బయటనే పాడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రావాలండి, ఇంటి లోపలికి రావాలన్నమాట. అలాగే ఎవరైతే ఆంజనేయ స్వామి వారి గుడికి మంగళవారం తప్పకుండా వెళ్తారో వారికి తప్పకుండా వెంటనే మీకు నరదిష్టి, నరఘోష పీడలు ఏవున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి. దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతో ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు ఏంటంటే కనుక స్వామివారి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మన యందు ఉన్నంత వరకు ఏ నరఘోష, నరదిష్టి అనేవి మిమ్మల్ని తాకవన్నమాట. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని కూడా తప్పకుండా నుదుటిపై ధరించండి. అలాగే ఆ విషయాన్ని కూడా మీరు తప్పకుండా పాటించండి మర్చిపోకుండా. మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కూడా సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయని జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి ఏంటంటే ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు అటు ఇటు దిష్టి తీసేసుకుంటూ మీరు కనుక ఆ నిమ్మకాయని బయట పాడేస్తే మీకు ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా 3 సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రండి. దీనివల్ల నీకు నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎటువంటివి అంటే ప్రతి విషయాన్ని మీరు చాలా తేలికగా తీసేసుకోకండి. ఎందుకంటే కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు.
నమ్మేవాళ్ళు ఇవన్నీ నరదిష్టి నరఘోష అని వీళ్ళకి తెలుస్తాయండి. నమ్మని వాళ్ళు ఇదంతా ఏంటి ఒట్టి భ్రమ అని అనుకుంటూ ఉంటారు. కానీ అది వారి వరకు వచ్చేంతవరకు అర్థం కాదనమాట. అయినా ఈ పెద్ద పెద్ద ఖర్చు అయ్యేటువంటి పరిహారాలు ఏం కాదు కదా, జస్ట్ ఒక నిమ్మకాయనే కదా, నిమ్మకాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.